శాంతి. మనము ఆత్మ యొక్క మూల గుణాలను అభ్యాసం చేస్తూ ఉన్నాము. ఈ జూలై మాసం అంతా కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క గుణాన్ని అభ్యాసం చేసే హోంవర్క్ మధుబనం నుండి లభించింది. మరి ఈ వారం అంతా కూడా మనం శాంత స్వరూప స్థితిని అభ్యాసం చేస్తూ ఉన్నాము. ఈ వారంలో ఇది 6వ రోజు, 20వ తేదీ. మరి రోజు మనము ఏ అభ్యాసాన్ని చేయాలని బాబా చెప్పారంటే, గుణం యొక్క అభ్యాసము. నడుస్తూ తిరుగుతూ రోజంతా నేను శాంతి కుండాన్ని అని స్మృతి ఉండాలి. నడుస్తూ తిరుగుతూ రోజంతా నేను శాంతి కుండాన్ని అని స్మృతి ఉండాలి. ఈరోజు శక్తి యొక్క అభ్యాసము. సర్వశక్తివంతుడి స్మృతిలో కూర్చొని ఇలా అనుభవం చేయండి. ఇలా ఆత్మనైన నా యొక్క మనస్సు ద్వారా శాంతి శక్తి కిరణాలు వాయుమండలంలోకి వ్యాపిస్తున్నాయి. నలువైపులా ఉన్న అశాంత ఆత్మలు శాంతి కుండం వద్దకు ఆకర్షింపబడుతున్నారు. మరొకసారి విందాము. సర్వశక్తివంతుడి స్మృతిలో కూర్చుని ఇలా అనుభవం చేయండి. ఆత్మనైన నా యొక్క మనస్సు ద్వారా శాంతి శక్తి కిరణాలు వాయుమండలంలోకి వ్యాపిస్తున్నాయి. నలువైపులా ఉన్న అశాంత ఆత్మలు శాంతి కుండం వద్దకు ఆకర్షింపబడుతున్నారు. ఈ అభ్యాసాన్ని మనం ఈ రోజంతా చేద్దాము. మరి మీకు గుర్తుండొచ్చు, ఈ 4 పాయింట్ల యొక్క చార్ట్ సూక్ష్మ చెకింగ్ కోసం ఇవ్వటం జరిగింది. ఆ పాయింట్స్ని ఈరోజు మరొకసారి విందాము. మొదటి పాయింట్, అమృతవేళ నుండి రాత్రి వరకు ఆత్మస్వరూపము స్వధర్మము స్మృతి ఉందా? 2, కార్య వ్యవహారాల్లోకి వస్తూ అలజడి సమయంలో కూడా మనస్సు శాంతిగా ఉందా? 3, ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో శాంతి దానం చేసే అభ్యాసం చేశారా? 4, రోజంతటిలో అంతర్ముఖత, ఏకాంతము మరియు మనస్సు ఏకాగ్రత ఉన్నాయా? ఈ 4 విషయాల చాటు మరియు శాంతస్వరూప స్థితిని ఈరోజంతా అనుభవం చేద్దాం. అచ్చా. ఓం శాంతి.